కాదు పైకొచ్చి మాట్లాడండి. థ్యాంక్స్ అండి. నా గురించేనా? అనవసరంగా అడిగాను. అయినా మేము అడుగుతూనే ఉంటామండి. సార్ ఈ సినిమా మొత్తంలో అరే చాలా కష్టంగా ఎందుకు ఇది నేను ఎడిటింగ్లో దీన్ని ఇంకా ట్రిమ్ చేయాల్సి వస్తుంది, ఉంచితే బాగుండేది అనిపించిన సన్నివేశాలు, సీన్లు? యాక్చువల్లీ ఆ ఒక్కటి అడుగునే సినిమా కామెడీకి ఎంత ప్రియారిటీ ఇచ్చుకుంటున్నారో దానికి మించి ఎమోషన్స్కి అండి, కంటెంట్కి అండ్ సోషల్ కాజ్ ఒకటి ఉంది. అంటే ప్రతి ఒక్కడు ఒకసారి ఈ పాయింట్ అవును కరెక్టే కదా, మనకి ఇదంతా తెలియదు. యాక్చువల్లీ మేము ఈ సినిమాలో టచ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు బయటకు ఎవరికీ తెలియదు. అంటే పెళ్ళి అయిపోయిన వాళ్ళకి దాంతో పని లేదు, పెళ్ళి కావాల్సిన వాళ్ళకి అది అయినా తప్పు లేదు. అర్థమైంది. పెళ్ళి అయిపోయిన వాళ్ళకి మ్యారేజ్ బ్యూరోస్తో మనకి పని లేదు, అండ్ పెళ్ళి కాని వాళ్ళకి చిన్న చిన్న తప్పులు జరిగిన చాలు, ముందు పెళ్ళి అయిపోతే చాలు అన్న అది అలా ఉంటుంది కదా. అటువంటిప్పుడు ఆ కామెడీని కంటెంట్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రాసెస్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ సినిమాకి న్యాయం చేయడం కోసం కొంచెం జరుగుతుంటాయి అలా. ఎస్, అంటే ఓవరాల్గా ఒక మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్తో మన అల్లరి నరేష్ గారు 100% అండి. 100%కి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వదు. ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే కంటెంట్ ప్రజెంట్ చేస్తూ వెళ్తాం సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు. లక్కీగా ఇక్కడ ఎడిటింగ్ ఏం లేదు, మొత్తం లైవ్లో వెళ్ళిపోతుంది. టుడే